సినిమా పుట్టుకకు కారణమైన వారు హెచ్ఎం రెడ్డి గారు. 1932లో తెలుగు సినిమా పుడితే ఆయన అంతకుముందు మూకిల కాలం నుండి సినిమా రంగంలో ప్రవేశించి మొదటి దక్షిణ భారత టాకీ కాళిదాస్ తీశాడు. తర్వాత తెలుగు టాకీ భక్తిపురాలను తీశాడు. ఆయన సినిమా రంగంలోకి దర్శకుడిగా ఉండటం వల్ల చాలా మంది రచయితలు, నటులు సినిమా రంగానికి పరిచయం అయ్యారు. అందులో ప్రధానంగా తొలి తెలుగు టాకీలో ఉన్నటువంటి భక్త ప్రహ్లాదుడుగా నటించిన కృష్ణాజీరావు సిండే తెలంగాణ వాడు. అందులో నటించిన సురభి కమలాబాయి గారు కూడా, ఆమె హైదరాబాద్ లో పుట్టింది. ఆ సినిమాకు మొట్టమొదటి పాటలు రాసిన చందాల కేశవదాసు కూడా తెలంగాణ వాడు. అట్లా తొలి టాకీలోనే తెలంగాణ వాళ్లకు ప్రాతినిధ్యం కల్పించిన నేపథ్యం వారికి ఉన్నది. ఆ తర్వాత హెచ్ఎం రెడ్డి గారు తెలంగాణ నుండి టి కృష్ణ అనే ఎడిటర్ కమ్ డైరెక్టర్ ని పరిచయం చేయడము, జానపద హీరోగా గొప్ప పేరు తెచ్చుకున్న తెలుగు సినిమా రంగంలో ఉన్నటువంటి కాంతారావును పరిచయం చేయడము, ఇది తెలుగు సినిమాకు మాత్రం ఒక తెలంగాణ వైపు నుండి ఆయన చేసిన గొప్ప కంట్రిబ్యూషన్. ఆ కంట్రిబ్యూషన్ దృష్టిలో ఉంచుకోవడం కాకుండా ఈ గడిచిన ఆయన 1960లో చనిపోతే గడిచిన 60 ఏళ్లలో ఆయన గురించి ఇప్పటిదాకా ఎవరు ఎప్పుడు రాసిన ఒక పేజీ వ్యాసం ఇది. ఇంత పెద్ద కంట్రిబ్యూట్ చేసిన వాడి పట్ల ఎవరు నిర్లక్ష్యం చేశారు, ఆయన జీవితాన్ని ఎందుకు డాక్యుమెంట్ చేయలేకపోయారు తెలియదు. కానీ నాకు ఆయన సినిమాల పట్ల ఉన్న ఆసక్తితో ఒక 10 ఏళ్లుగా ఒక రీసెర్చ్ చేసి ఆయన 2024 రావాల్సిన ఈ పుస్తకము ఆయన 1941 నుండి 51 వరకు 10 ఏళ్లలో ఏమయ్యాడో ఎవరికి తెలియదు. ఆ విషయాల పరిశోధనకు మళ్ళీ 2 ఏళ్ల సమయం తీసుకుని ఈ 2027లో వారి జీవిత చరిత్రను తీసుకురావడం జరిగింది. అందుకు నాకు నిరంతరము నా పరిశోధనా రంగంలో వెనుక ఉన్న బి నరసింహరావు గారు కావచ్చు, ఈ పుస్తకం వెలుగు చూడడానికి కారణమైన ప్రఫుల్ రామరెడ్డి, తెలంగాణ సినిమా వేదిక వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఈ రచన వెనుక వాళ్ళ నాకు ప్రోత్సాహం ఉన్నది. వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇది మేము తెలంగాణ పక్షంలో చేసింది కాదు, తెలుగు సినిమా కోసం, తెలుగు సినిమాకు మాటలు నేర్పిన వాడి కోసము, అతన్ని చరిత్రలో ఒక చిరస్థానంగా నిలపడానికి చేసిన మా శక్తి మేరకు చేసిన ప్రయత్నమే తప్పిస్తే ఇది మేము ఏదో గొప్ప పని అని కాదు. ఏం సాధ్యమైతే అదే పని చేశాము. థ్యాంక్ యూ.